సో, చరిత్రలో ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఆర్యుల సిద్ధాంతం, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అనేది ఒకటుంది. నిజంగా ఆర్యులనేవాళ్ళు మనవాళ్ళే గదా! మనవాళ్ళు మీద దండయాత్ర జేయడం ఏంటి? అసలేంటి ఇది కల్పితమా? నిజమా? ఈ ఆర్య అనార్య సిద్ధాంతం, ఆర్యుల వలస దండయాత్ర అనేటువంటి సిద్ధాంతం శుద్ధ అబద్ధం. అవునా? ఇది బ్రిటిష్ చరిత్రకారులు, బ్రిటిష్ అనుకూల భారతీయ చరిత్రకారులు, అచ్చా! వామపక్షాలు, సెక్యులరిస్టులు చేసినటువంటి ఒక పెద్ద ద్రోహం. ఓకే. నిజంగా వాళ్ళు ఏమన్నారంటే, ఆర్యులు అనబడేవారు మధ్యాసియా నుంచి భారతదేశానికి భారతదేశం పైన దండయాత్ర చేసి భారతీయులను ఓడించి ఇక్కడే స్థిరపడి వీరికి నాగరికత నేర్పి సంస్కృత భాషను కూడా నేర్పారు అని చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు సిద్ధాంతం. ఓకే. 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 ఈ సిద్ధాంతాన్ని ఎవరు తయారు చేశారు? మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వారి కోసం తయారు చేశాడు. ఈ మ్యాక్స్ ముల్లర్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఓకే. ప్రజలు కూడా తెలియాలి. రైట్. ఈ మ్యాక్స్ ముల్లర్ అతి పేదవాడు, తిండికి కూడా లేనివాడు. జర్మనీలో 4 సంవత్సరాలు సంస్కృతాన్ని అభ్యసించాడు. ఉద్యోగం లేదు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోని వేదాలను ఇంగ్లీషులోకి అనువాదం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఓకే. వీళ్ళు ఈ ఆలోచనతో ఉన్నారు, మనుషుల కోసం వెతుకుతున్నారు. ఈ మ్యాక్స్ ముల్లర్కు సంస్కృతం వస్తుంది కాబట్టి ఆ సంస్కృతాన్ని చదివి ఇంగ్లీష్లో రాయగలుగుతాడు. ఇంగ్లీష్ తెలుసు ఆల్రెడీ. కాబట్టి ఇతను వెళ్ళి సంప్రదిస్తే ఓకే రైట్ అని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్ను అనువాదకుడిగా ఎంపిక చేసుకున్నారు. రైట్. అప్పుడు 1857 మ్యాక్స్ ముల్లర్ వాళ్ళ అమ్మగారికి ఒక ఉత్తరం రాశాడు. అమ్మ, నాకు ఇక్కడ ఉద్యోగం దొరికింది, ఋగ్వేదాన్ని ఇంగ్లీషులోకి అనువదించే ఉద్యోగం దొరికింది. షీటుకు 20 పౌండ్లు, సంవత్సరానికి 200 పౌండ్లు, 8 సంవత్సరాల కాంట్రాక్ట్ నాకు దొరికింది. కాబట్టి ఇక ఇబ్బందే లేదు, నా తలరాత మారిపోయింది అని చెప్పాడు అని రాసుకున్నాడు. ఓకే. కానీ మ్యాక్స్ ముల్లర్కు సంస్కృతం అరాకొరగా వస్తుంది. అచ్చా. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు పూర్తిగా ఆయనకు అవగాహన చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆ అరకొర జ్ఞానంతో అనువాదం చేసి వైదిక సంస్కృతిని ధ్వంసం చేశాడు. అంటే ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ అనువాదకులు, వీళ్ళు కేవలం భారతీయ వైదిక సంస్కృతిని ధ్వంసం చేయడానికే ఒక వ్యూహంతో వ్యవహరించారు. ఆ విధంగా ఈ అబద్ధపు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు మ్యాక్స్ ముల్లర్. ఎవరి కోసం? బ్రతుకు తెరువు కోసం, బ్రిటిష్ వాళ్ళ కోసం. ఓకే. సో నిజానికి ఆర్యుల దండయాత్ర అంటే ఏం లేదు, హంబక్, అబద్ధం. ఓకే. శుద్ధ అబద్ధం. రైట్. ఇప్పుడు ఏదన్నా ఒక చరిత్ర గురించి చెప్పాలి అంటే ఏదైనా ఆధారాలు ఉంటాయి కదా, శిలాశాసనాలు, పుస్తకాలు, గ్రంథాలు, ఏదో ఒకటి ఉంటుంది కదా. దీనికి ఏమన్నా ఉందా ఆధారం? నాకు తెలిసిన మటుకు ఈ ఆర్య అనార్య సిద్ధాంతానికి సంబంధించి ఆంగ్లేయులు ఒక్క రుజువు కూడా చూపించలేకపోయారు. ఓకే. ఎందుకంటే ఈ మ్యాక్స్ ముల్లరు ఈ ఆర్య అనార్య సిద్ధాంతాన్ని చెప్పే రోజుకు అసలుకు సింధు నాగరికత సంబంధించినటువంటి తవ్వకాలే జరగల. ఓకే. ఓకే. సింధు నాగరికత తవ్వకాలు జరగనిటువంటి సమయంలో నువ్వు ఆర్య అనార్య సిద్ధాంతము ఏ విధమైనటువంటి పునాదుల మీద నిర్మించావు ఈ సిద్ధాంతాన్ని? కరెక్ట్. ఒక్క ఆధారం చూపించలేకపోయారు. చివరికి తను చనిపోయే ముందు పశ్చాత్తాపంతో కొన్ని నిజాలు చెప్పాడు. ఓకే. వాళ్ళ భార్యకు ఒక లేఖ రాశాడు. చాలా లేఖలు రాశాడు. చాలా విషయాలని లేఖల్లో రాసుకుంటూ వచ్చారు భార్యాభర్తలు. ఓకే. ఏం రాశాడు తెలుసా? ఆర్య జాతి అనేదే లేదు, ఆర్యులు భారతదేశంపై దండెత్తనే లేదు, ఇది బ్రతుకు తెరువు కోసం నేను ఆడిన అబద్ధం, పశ్చాత్తాపంతో ఈ ఉత్తరం రాస్తున్నాను అని చెప్పేసి ఉత్తరం రాశాడు భార్యకు.
ఉంది, ఆ ఉత్తరం ఉంది. ఉంది. ఈ బయటపడి భార్య ఏం చేసింది, ఈ ఉత్తరాలన్నీ కలెక్ట్ చేసి ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మ్యాక్స్ ముల్లర్ అని ఒక పుస్తకం ప్రచురం చేసింది, ఈ లెటర్లన్నీ కలిపి. ఓహో, ఇది ఇప్పుడు మీకు అమెజాన్లో దొరుకుతుంది, అచ్చా, మీరు చదవచ్చు. నేను చెప్పింది ఒకే రహస్యం చెప్పాను. ఓకే. ఇట్లాంటి రహస్యాలు కళ్ళలో ఆ లెటర్స్లో మీరు చదువుతారు, ఆ పుస్తకంలో మీరు చదువుతారు. బా, ఎంత దారుణం చూడండి. కారణం ఇంకొకటి, భార్యకు రాసిన ఉత్తరంలో ఎంత నీట్గా, ఎంత క్లిస్టర్ క్లియర్గా ఆర్య జాతి అనేదే లేదు, ఆ, దండయాత్రే చేయలేదు, బా, బ్రతుకు తెరువు కోసం నేను సృష్టించిన ఒక సిద్ధాంతం. బ్రిటిష్ వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి ఆ జీతం కోసం నేను చేసినటువంటి ఒక తప్పుడు పని పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఓహో, అంటే ఆ కుట్ర ఇలా బయటపడిందా? ఆ, ఇట్లే కాదు, ఇంకా చాలా రుజువులు కూడా ఉన్నాయి. ఉన్నాయా? ఓకే. ఎట్లా బయటపడింది అసలు? ఆర్య అంటే మన హిందూ సంస్కృతిలో ఒక గౌరవవాచకం, ఒక చాలా గొప్ప పదం అది. దాన్ని ద్రవిడులతో అంటే అనార్యులతో ఘర్షణ దించేలాగా ఎట్లా కుట్ర డిజైన్ చేశారు వీళ్ళు అసలు? దీనికి ఏం జరిగిందంటే 1857లో ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి ఒక పెద్ద తిరుగుబాటు చేశారు భారతీయులు. అవును, సిపాయిల తిరుగుబాటు. సిపాయిల తిరుగుబాటు అంటాం, కానీ సిపాయిల తిరుగుబాటు అనకూడదు. అనకూడదా? ఎందుకంటే భారతదేశం యావత్తు అందులో పాల్గొన్నారు కాబట్టి దీని అచ్చా, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నది. ఓకే, స్వాతంత్రం కోసం జరిగిన మొట్టమొదటి ఉద్యమం. ఓకే. సో ఆ ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్ళ పునాదులు కదిలిపోయాయి, ఉమ్, భయపడిపోయారు, కానీ దారుణంగా అణిచివేశారు. ఆలోచించారు, ఇటువంటి తిరుగుబాటు మళ్ళీ గిన జరిగితే మనం దీన్ని తట్టుకోలేము. బ్రిటిష్ వాడు ఎవడే కానీ ప్రాణాలతో ఇంగ్లాండ్ చేరలేడు, కాబట్టి మొట్టమొదట వీళ్ళను విభజించి మన చేతుల్లో పెట్టుకొని, మన కంట్రోల్లో, మన అండర్లో పెట్టుకొని వీళ్ళని పరిపాలించాలా అని చెప్పేసి ఈ ఆర్య అనార్య సిద్ధాంతాన్ని సృష్టించారు. 19వ శతాబ్దం మొదటి నుంచి వాళ్ళు విపరీతంగా ఈ సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ తమాషా ఏంటంటే అసలుకి ఈ పదము ఆర్య అనేటువంటి పదం ఎలా దొరికింది వాళ్లకు అంటే, మనం ఆలోచిస్తే ఋగ్వేదంలో ఈ ఆర్య అనేటువంటి పదం 36 చోట్ల కనిపిస్తుంది మనకు. ఓకే, ఓకే. 36 చోట్ల ఆర్య అనేటువంటి పదం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆర్య అనేటువంటి పదాన్ని తీసుకొని ఒక జాతిగా చిత్రీకరించి ఆర్యులు అనార్యులు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి, ఆర్యులు నార్త్ ఇండియన్స్ అని, ద్రవిడులు సౌత్ ఇండియన్స్ అని మన మధ్యలో ఒక పెద్ద అగాధం సృష్టించి మనల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని పరిపాలించడానికి ప్రయత్నం చేసిన పెద్ద కుట్ర. ఓకే, ఓకే. అయితే ఆర్య అని మనం, మీరు చెప్పారు ఇందాక, అవును, గొప్ప గొప్ప పండితులను గౌరవంగా మనం పిలిచేటువంటి ఒక పదం ఆర్య. సో దాన్ని ఈ విధంగా వాడి. అవును సార్. అంటే అన్నగారు వాళ్ళు ఎక్కడో వేల మైళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మన దగ్గరకు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఈ వలసవాదాన్ని, ఈ దండయాత్రవాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అదే మన భారతదేశాన్ని 2 భాగాలుగా విడగొట్టి, జాతులుగా విడగొట్టి, ఆర్యులుగా అనార్యులుగా, నార్త్ ఇండియా వాళ్ళు మీరు వాళ్ళతో కలవకుండా, సౌత్ ఇండియా వాళ్ళు ఆర్యులతో కలవకుండా, నార్త్ ఇండియా వాళ్ళతో కలవకుండా చేసి వీళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ బదులు కూడా ద్రవిడియన్స్ అంటారు వీళ్ళు. అవును, అవును, ఇప్పటికీ అంటున్నారు. అవును, హిందీ మాట్లాడమంటారు. అవును, ఇవన్నీ అప్పుడు వేసిన విషబీజాలే, అప్పుడు నాటినటువంటి విషబీజాలే. ఓకే. ఇందులో నేను ఒక మాట చెప్తున్నా, మ్యాక్స్ ముల్లరు ఎంత ద్రోహం చేశాడంటే, తనకు అన్నం పెట్టిన సంస్కృతానికి, తనకు అన్నం పెట్టినటువంటి వేదాలకు అత్యంత దారుణమైనటువంటి ద్రోహం చేశాడు. కరెక్ట్. ఎంత బాధాకరం.